హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం వంకాయ పకోడీ ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇది కనుక మీరు పిల్లలకి ఎలా చేసి పెడితే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. మనం వంకాయ పీసెస్ అనేవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో మనం కట్ చేసుకున్న వంకాయలు అనేవి వేసుకొని ఇవి ఒకసారి మనం బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అనేది మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, మనకి 10 మినిట్స్ తర్వాత వంకాయ అనేది ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయింది కదా. దీన్ని ఒకసారి మనం ఇలాగ పట్టుకొని చూస్తే మనకి వంకాయ అనేది మెత్తగా ఉంటే మనకి వంకాయ అనేది కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో అనేది కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇందులోనే మనం కొంచెం పొట్టు తీసిన వెల్లుల్లి అనేది వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అనేది జీలకర్ర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది మనం ఒక 5 మినిట్స్ అనేది వేరుశనగ గుళ్ళు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోనే మనం ఒక 1/2 కప్పు జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఇదంతా మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఇవన్నీ ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోనే ఆల్రెడీ వేసి పెట్టుకున్న పకోడీ అనేది చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఈ పకోడీ అనేది మనం అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే మనం ఈవినింగ్ స్నాక్స్గా వేసుకున్నప్పుడు ఏమైనా మిగిలిన పకోడీ ఉంటే దాన్ని ఇలా ఫ్రై కింద అయినా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ అనేది వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ అనేది కూడా మనం యాడ్ చేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి 5 మినిట్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అనేది కుక్ అవుతుంది. ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం వేసుకుంటే కొత్తిమీరతో అనేది గార్నిష్ చేసుకోవచ్చు. మనకి ఎంతో టేస్టీ అయిన వంకాయ పకోడీ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇది మనం లంచ్ బాక్స్లోకి కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. ఇది మనకి పప్పు, సాంబార్, రైస్లోకి మంచి సైడ్ డిష్గా కూడా ఉంటుంది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.